పెను విషాదం సంభవించిన తర్వాత ఎక్కువ కాలం గుర్తుండిపోయేది ఆ ఘటనకు గల కారణాలు, పరామర్శలు, పరిహారాలు కావు. బట్ ఆ ప్రమాదంతో మూగబోయిన గొంతుకలు, వాటి వెనుకున్న కథలు. ఆ విషాదకర రోజున ఆకాశం శ్మశానంగా మారింది. చెల్లాచెదురుగా పడిన విమాన శిథిలాలతో భూమి కంపించింది. కాలం నిలిచిపోయింది. ప్రాణాలు ఆగిపోయాయి. ఆ శిథిలాల మధ్య కనిపించినవి విమాన రెక్కలు మాత్రమే కావు. చెదిరిన కలలు, నెరవేర్చలేని హామీలు, అర్ధాంతరంగా ముగిసిపోయిన బంధాలు. ఇది విమాన ప్రమాదం ఎలా జరిగిందో చెప్పే వీడియో కాదు. బట్ దిస్ ఈస్ ద స్టోరీ ఆఫ్ పీపుల్. ఇంటికి వెళ్ళని ఒక తండ్రి కథ ఇది. పిల్లలను మళ్లీ చూడలేని ఒక తల్లి కథ ఇది. ఆకాశమే హద్దుగా భావించి ఉన్నత శిఖరాలకు వెళ్లాలని విమానమెక్కి గమ్యస్థానాన్ని చేరుకోని ఒక స్టూడెంట్ కథ ఇది. ప్రతి విక్టిమ్ కి ఒక పేరుంది, ఒక కల ఉంది, ఒక కథ ఉంది. అండ్ దట్ స్టోరీ డిజర్వ్స్ టు బి రిమెంబర్డ్. ఈ కంటెంట్ ఇంకో 10-15 రోజుల్లో మీరు మర్చిపోయే న్యూస్ పేపర్లు, టీవీలు, ఫోన్లలో కనిపించే హెడ్లైన్స్ కి మించినది. జీవితం మొత్తం మనల్ని వెంటాడుతూ జీవితానికి మనం ఎంత వాల్యూ ఇవ్వాలో చెప్పే కథలివి. ఎయిర్ ఇండియా 787D డ్రీమ్ లైనర్ ప్రమాదంలో మరణించిన వారిలో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ ఒకరు. లండన్ లో ఉన్న తన కూతుర్ని చూసేందుకు జూన్ 12న ఆయన ఫ్లైట్ ఎక్కారు. బట్ దట్ వాజ్ నాట్ హిస్ ఫస్ట్ చాయిస్. రూపానీ అప్పటికే 2 సార్లు తన లండన్ ప్రయాణాన్ని క్యాన్సిల్ చేసుకున్నారు. జూన్ 1న తన భార్యతో కలిసి ఆయన లండన్ వెళ్లాల్సి ఉంది. కానీ ఆ రోజు ఆయన భార్య ఒక్కరే వెళ్లారు. ఆ తర్వాత జూన్ 5న మళ్లీ టికెట్ బుక్ చేసుకుని క్యాన్సిల్ చేసుకున్నారు. పంజాబ్ బీజేపీ ఇన్ఛార్జ్ అయిన రూపానీ రాష్ట్రంలో జరగాల్సిన బై ఎలక్షన్ కోసం పార్టీని రెడీ చేయడంలో బిజీగా ఉండిపోవడంతో లండన్ కి వెళ్లలేకపోయారు. 3వ టికెట్ బుక్ చేసుకున్నారు. ఈసారి విమానం ఎక్కారు. కానీ తన కూతుర్ని చూడలేకపోయారు. ఐరానికల్లీ 1206 ని విజయ్ రూపానీ లక్కీ నెంబర్ గా భావిస్తారు. అదే ఆయన పాత స్కూటర్, సొంత కారు, సీఎం గా పనిచేస్తున్నప్పుడు ప్రభుత్వం ఇచ్చిన కారు రిజిస్ట్రేషన్ నంబర్. కానీ ఈసారి జూన్ 12 అంటే 1206 రోజే ఆయన మరణించారు. లండన్ లో నివాసం ఉండే అర్జున్ పటోలియా అనే భారతీయుడు కూడా ఆ ఎయిర్ ఇండియా విమాన బాధితుల్లో ఒకరు. ఆయన భార్య పేరు భారతి. వారికి 2 పిల్లలు. భారతి కొన్ని రోజుల ముందే చనిపోయింది. తన అస్థికలను గుజరాత్ వాడియాలోని తన ఆన్సెస్ట్రల్ విలేజ్ లో కలపాలన్నది ఆమె చివరి కోరిక. భారతి అస్థికలను కలిపేందుకు అర్జున్ పటోలియా ఇండియాకు వచ్చారు. భారతికి మెమోరియల్ సర్వీస్ కూడా ఆర్గనైజ్ చేశారు. కానీ తిరిగి లండన్ కి వెళ్లి తన కూతుళ్లను కలవాలనుకునేసరికి అర్జున్ కూడా చనిపోయారు. ఆ పిల్లలు అనాథలైపోయారు. కుటుంబంలో ఒకరిని కోల్పోతేనే అంతులేని విషాదం అలుముకుంటుంది. కానీ ఇంతియాజ్ అనే వ్యక్తి కుటుంబానికి చెందిన 4 ఆ విమాన ప్రమాదానికి బలైపోయారు. ఇంతియాజ్ సోదరుడు 37 ఏళ్ల జావేద్ 11 ఏళ్ల క్రితం చదువు కోసం యూకేకి వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. మరియం అనే మహిళను పెళ్లి చేసుకున్నారు. వారికి 2 పిల్లలు. ఇంతియాజ్ కి మొత్తం 3 తోబుట్టువులు. వారందరూ ఒక చోట కలిసి 15 ఏళ్లు దాటిపోయింది. అందుకే తల్లితో ఈద్ జరుపుకునేందుకు వారందరూ ఈసారి గుజరాత్ లో చేరారు. జావేద్ కూడా తన కుటుంబంతో కలిసి ఇండియాకు వచ్చారు. కానీ తిరిగి వెళ్లలేదు. విమాన ప్రమాదంలో జావేద్, అతని భార్య, 2 పిల్లలు ప్రాణాలు కోల్పోయారు. బాధాకరమైన విషయం ఏంటంటే ఈ వీడియో చేస్తున్న సమయానికి జావేద్ మరణ వార్త ఆయన తల్లికి తెలియదు. ఆమెకు గుండె సమస్య ఉండటంతో ఈ విషయం చెబితే ఇంకేం చూడాల్సి వస్తుందో అన్న భయంతో బంధువులు ఆగిపోతున్నారు. అసలు విషయాన్ని ఇంతియాజ్ కూడా జీర్ణించుకోలేకపోతున్నాడు. నిజాన్ని యాక్సెప్ట్ చేసేందుకు నేను రెడీగా లేను. నిజాన్ని అంగీకరించాల్సి వస్తే నా జీవితం నా చేతుల్లో ఉండదు అని చెప్పుకొచ్చాడు. ఈ విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన ఆకాశ్ పట్ని కథ వింటే కన్నీళ్లాగవు. 15 ఏళ్ల ఆకాశ్ ఎయిర్ ఇండియా విమానంలో ప్రయాణించలేదు. ప్రమాదం సమయంలో అది ఢీకొట్టిన బీజే మెడికల్ కాలేజ్ హాస్టల్లో కూడా లేడు. బట్ స్టిల్ హీ లాస్ట్ హిజ్ లైఫ్. హాస్టల్ కి దగ్గరలో ఒక టీ స్టాల్ ఉంది. ఆ స్టాల్ ని పట్ని కుటుంబం 30 ఏళ్లుగా నడుపుతోంది. జూన్ 12న ఆ టీ స్టాల్ లో ఆకాశ్ తల్లి సీత ఉంది. అక్కడ దగ్గరలో ఉన్న ఒక చెట్టు కింద ఆకాశ్ పడుకున్నాడు. విమాన ప్రమాదంతో ఒక్కసారిగా భారీ శబ్దం వినిపించడంతో సీత పరిగెత్తింది. కానీ వెనక ఆకాశ్ రాలేదు. అతను లేచేసరికి అంతా అయిపోయింది. 63 ఏళ్ల భోగిలాల్ పార్మర్, ఆయన భార్య హన్సాబేన్ పార్మర్లు లండన్ లోని తన కుమారుని కలిసేందుకు విమానం ఎక్కారు. త్వరలోనే వారు తాత, నానమ్మ కాబోతున్నారన్న సంతోషంతో వారం మొత్తం మీద బట్టలు, గిఫ్ట్లు కోసం షాపింగ్ చేశారు. బట్ ఫేట్ హ్యాడ్ అదర్ ప్లాన్స్. భార్యకు ఇంకో వారంలో డెలివరీ. కానీ బ్రిటన్ లోని పార్మర్ కుమారుడు తన తల్లిదండ్రులకు అంత్యక్రియలు నిర్వహించేందుకు ఇప్పుడు ఇండియాకు వస్తున్నారు. ఇక పాయల్ ఖాతిక్ అనే యువతి బీటెక్ పూర్తి చేసి ఎంటెక్ కోసం లండన్ కి బయలుదేరింది. ఆమె తండ్రి ఒక ఆటో డ్రైవర్. కూతురు తొలిసారి విమానం ఎక్కడం చూసిన ఆ తండ్రి చాలా మురిసిపోయాడు. ఇన్ఫాక్ట్ ఆ కుటుంబంలో చదువు కోసం విదేశాలకు వెళుతున్న తొలి వ్యక్తి తన కూతురే అని గర్వపడ్డారు. కూతురు చదువు కోసం లోన్ కూడా తీసుకున్నారు. కానీ ప్రయాణం మొదలైన 30 సెకండ్లలో ఆయన తన సర్వం కోల్పోయారు. బిడ్డ ఉద్యోగం చేసి సంపాదించే డబ్బుతో లోన్ తీర్చేద్దామని భావించిన ఆ తండ్రికి ఇప్పుడు కూతురు లేదు, అప్పుల నుంచి బయటపడే మార్గమూ తెలియదు. ఎయిర్ ఇండియా విమానాన్ని నడిపిన పైలట్లలో ఒకరు సుమిత్ సబర్వాల్. హీ వాజ్ ఎ సీజన్డ్ పైలట్.
డెడికేషన్ కి పెట్టింది పేరు. బట్ ప్రమాదానికి 3 రోజుల ముందు ఇక తన కెరీర్ కి గుడ్ బై చెప్పి తన తండ్రితో గడపాలనుకున్నారు. ఈ విషయాన్ని తన తండ్రికి కూడా చెప్పారు. కానీ ఇప్పుడు కుమారుడి మరణ వార్త విన్న తండ్రి నోటి నుంచి మాట రాలేదు, కళ్లల్లో కన్నీళ్లు ఆగలేదు. ఇక జీవితం మొత్తం తనతోనే ఉంటానన్న కుమారుడు ఎప్పటికీ తిరిగి రాడన్న రియాలిటీని ఆయన యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం బాధిత కుటుంబాలనే కాదు, ఇతర పైలట్లను కూడా ఎఫెక్ట్ చేసింది. చాలా మంది నిద్రలేని రాత్రిని గడిపారు. అంత విన్న తర్వాత, అంత చూసిన తర్వాత ప్లేన్ ఎక్కాలన్నా, ఆకాశంలోకి ఎగరాలన్నా చాలా కరేజ్ కావాలి. మరీ ముఖ్యంగా న్యూస్ విన్న తర్వాత అదే ఎయిర్పోర్ట్ నుంచి నెక్స్ట్ టేక్ ఆఫ్ అయిన విమానాల పైలట్ల మెదడు, మనసులో తిరిగిన అనుమానాలు, థాట్స్ గురించి ఆలోచిస్తుంటేనే గుండె దడగా ఉంటుంది. బట్ స్టిల్ దే డిడ్ ఇట్ బికాస్ డ్యూటీ ఈజ్ ఫస్ట్. ఒక్క సంఘటనతో ఇలాంటి కథలు ఎన్నెన్నో. మరీ ముఖ్యంగా నా అనేవారు ప్రాణాలు కోల్పోవడం ఒక ఎత్తైతే, వారి చివరి చూపు దక్కకపోవడం మరింత బాధ పెట్టే విషయం. ప్రమాదంలో చాలా వరకు బాడీలు గుర్తుపట్టలేనంతలా మారిపోయాయి. వారి ఐడెంటిటీని తెలుసుకునేందుకు అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. DNA శాంపిల్స్ ఇచ్చిన బాధితుల బంధువులు హాస్పిటల్స్ బయట కన్నీళ్లతో నిరీక్షిస్తున్నారు. ఇది మాటలకందని విషాదం. ఇదంతా మిమ్మల్ని బాధపడడానికి చెబుతున్న కథ కాదు, వీరందరూ గుర్తుండిపోవాలని చెబుతున్న కథ. వీరి బంధువుల కోసం మనమందరం ప్రార్థించాలని చెబుతున్న కథ. ఎప్పుడేం జరుగుతుందో తెలియని జీవితాన్ని ఉన్నన్ని రోజులు ఆస్వాదించాలని నిరూపించేందుకు ఇది చెబుతున్నాను. బట్ వెయిట్, దిస్ ఈస్ నాట్ ద ఎండ్. ఇంత విషాదంలోనూ ఒక మిరాకిల్ జరిగింది. దాని గురించి చెప్పకపోతే ఈ వీడియో అసంపూర్ణంగా మిగిలిపోతుంది. అండ్ దట్ మిరాకిల్ ఈస్ విశ్వాస్ కుమార్ రమేష్. ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో బతికి బయటపడిన ఏకైక వ్యక్తి ఈ విశ్వాస్. ఫ్యామిలీ ట్రిప్ కోసం ఇండియాకు వచ్చిన 40 ఏళ్ల విశ్వాస్ తన సోదరుడితో కలిసి లండన్ కి తిరిగెళ్లేందుకు విమానం ఎక్కాడు. 11A సీట్ లో కూర్చున్నాడు. విమానం బిల్డింగ్ ని ఢీకొట్టిన తర్వాత ఫ్యూసలాజ్ లో భారీ ఓపెనింగ్ చూశాడు. శక్తినంతా కూడగట్టుకుని అందులో నుంచి బయటపడ్డాడు. 1.2 lakh లీటర్ల ఫ్యూయల్ కాలిపోవడంతో విపరీతంగా పెరిగిన టెంపరేచర్స్ వల్ల చాలా మంది అగ్నికి ఆహుతైపోయిన వేళ విశ్వాస్ ఎలా బయటపడ్డారు? ఈ ప్రశ్నకి ఎవ్వరూ సమాధానం చెప్పలేకపోతున్నారు. విశ్వాస్ ఉన్న సీటు ముందు కాస్త స్పేస్ ఉంది, పక్కన ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఉంది. అండ్ మోర్ ఓవర్ ఆ సీటు ఏరోప్లేన్ లోని స్ట్రాంగెస్ట్ పార్ట్ దగ్గర ఉందని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. బట్ స్టిల్ అంత ఇంపాక్ట్ నుంచి బతికి బయటపడడం ఒక మిరాకిల్ అని అంటున్నారు. బట్ విశ్వాస్ బ్రదర్ వాజ్ నాట్ దాట్ లక్కీ. ఆయన సర్వైవ్ అవ్వలేదు. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే 1998 డిసెంబర్ 11న థాయ్ ఎయిర్వేస్ ఫ్లైట్ TG261 ప్రమాదానికి గురైంది. ఆ ఘటనలో 101 మంది ప్రాణాలు కోల్పోయారు. బతికి బయటపడిన అతి తక్కువ మందిలో థాయ్ యాక్టర్ రాంగ్ సక్ ఒకరు. ఆయన కూర్చున్న సీట్ నెంబర్ 11A. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా చెప్పారు. ఏం జరిగినా మన మంచికే అని పెద్దలు అంటూ ఉంటారు. ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం తర్వాత భూమి చౌహాన్ అనే 28 ఏళ్ల మహిళ ఈ మాటలను ఖచ్చితంగా ఒప్పుకుంటారు. బ్రిస్టోల్లో జీవించే చౌహాన్ హాలిడే కోసం ఇండియాకు వచ్చారు. జూన్ 12న లండన్ కి టికెట్ బుక్ చేసుకున్నారు. కానీ అహ్మదాబాద్ లో ట్రాఫిక్ వల్ల ఆమె ఎయిర్పోర్ట్ కి 10 నిమిషాలు ఆలస్యంగా వెళ్లారు. 12:10 కి బోర్డింగ్ ప్రొసీజర్ అయిపోయింది. చౌహాన్ 12:20కి వెళ్లారు. సో ఆమె చెక్ ఇన్ కి పర్మిషన్ ఇవ్వలేదు. ఆ సమయంలో ట్రాఫిక్ ని ఆమె చాలా తిట్టుకుని ఉంటారు. బట్ 1 అవర్ లో అంతా మారిపోయింది. బాధతో ఎయిర్పోర్ట్ ఎగ్జిట్ దగ్గరికి నడుస్తున్నప్పుడు చౌహాన్ కి విమాన ప్రమాదం గురించి తెలిసింది. ఆమె కాళ్లు వణికిపోయాయి. ఆ దేవుడే నన్ను కాపాడాడని చౌహాన్ ఆ తర్వాత మీడియాకు చెప్పారు. ఇదే విమాన ప్రమాద శిథిలాల మధ్య చెక్కు చెదరకుండా కనిపించిన ఒక భగవద్గీత గ్రంథం గురించి మీకు చెప్పాలి. విమాన ప్రమాదం తర్వాత 1.2 lakh లీటర్స్ ఫ్యూయల్ బర్న్ అవ్వడంతో టెంపరేచర్ భారీగా పెరిగింది. ఆ మంటల్లో చాలా మంది అగ్నికి ఆహుతైపోయారు. అయితే రెస్క్యూ ఆపరేషన్ చేస్తున్నప్పుడు ఒక భగవద్గీత కనిపించింది. అది చూసిన అక్కడ వారందరూ షాక్ అయ్యారు. భారీ మంటలు విమానాన్నే మెల్ట్ చేసిన ఈ సిచ్యువేషన్ లో భగవద్గీతకు మాత్రం ఏమీ జరగలేదు. పేజీలు, ఇమేజ్లు, టెక్స్ట్ అంతా క్లియర్ గా ఉంది. కవర్ మాత్రమే కాస్త డ్యామేజ్ అయింది. ఇదెలా సాధ్యమైందంటారు? కామెంట్ చేయండి. ఈ వీడియో ముగించే ముందు చిన్న విషయం. లైఫ్ ఈజ్ నెవర్ ప్రామిస్డ్. ఎప్పుడేం జరుగుతుందో చెప్పలేం. ఒక మూమెంట్ లో అంతా సంతోషంగా ఉంటుంది. బట్ ఎవ్రీథింగ్ మే చేంజ్ ఇన్ ద వెరీ నెక్స్ట్ మూమెంట్. విశ్వాస్ చౌహాన్లకు లైఫ్ లో ఇది సెకండ్ ఛాన్స్. అండ్ ఈ సెకండ్ ఛాన్స్ వాల్యూ వాళ్ళకి తెలుసు. బట్ లెట్స్ నాట్ వెయిట్ ఫర్ ఎ లాస్ ఆర్ ట్రాజడీ టు టీచ్ us ద వాల్యూ ఆఫ్ లైఫ్. మీ లైఫ్ కి మీరు వాల్యూ ఇవ్వండి. మీకు మీరు వాల్యూ ఇచ్చుకోండి. లివ్ లైఫ్ టు ద ఫుల్లెస్ట్. బీ గ్రేట్ఫుల్ ఫర్ బ్రెత్, ఫర్ టైమ్, ఫర్ దిస్ మూమెంట్. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో బాధితుల కథలపై చేసిన ఈ కంటెంట్ మీకు నచ్చితే ఈ వీడియోని వెంటనే లైక్ చేయండి. కంటెంట్ ఎలా ఉందో కామెంట్ చేయండి. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అండ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మోర్ వీడియోస్ కమింగ్ అప్. స్టే ట్యూన్డ్.